నడిచినటువంటి సీమోను పేతురు ఈయన క్రీస్తుతోనే నడిచాడు, కానీ క్రీస్తు ఎవరో గ్రహింపులోకి తెచ్చుకోలేకపోయాడు. తన ఎరుకలోకి తెచ్చుకోలేకపోయాడు. ఒకసారి ప్రభు వీళ్ళ శిష్యులందరినీ తీసుకుని ఫిలిప్పుదైన కైసరియా అనే ప్రాంతానికి వెళ్తారు. ఫిలిప్పు ప్రాంతంలో ఉండే కైసరియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రశ్న అడుగుతారు. ప్రజలందరూ నా గురించి నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని చెప్పి శిష్యుల్ని అడిగినప్పుడు ఆ శిష్యుల గుంపులో సీమోను పేతురు ఒక చక్కని మాట చెప్తాడు. ఏమనంటే, అయ్యా, నువ్వు జీవము గల దేవుని కుమారుడివి, నీలో జీవపు మాటలు ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైతే పేతురు ప్రభువుతో అంటారో, ప్రభు పేతురుతో ఒక మాట అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు అంటారు కదా, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీ అంతటి నీకు తెలుసుకుంది కాదు, నీకెవరో చెప్పింది కాదు, నీ గ్రహింపులోకి ఎవరు తెచ్చారు అంటే తండ్రి అయిన దేవుడు. కాబట్టి పేతురుకి ప్రభు యొక్క మహిమ ఏంటి, ప్రభు ఎలాంటి శక్తిమంతుడు, ప్రభు ఎంత ఆశ్చర్యకార్యాలు చేయగలడు, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది అక్కడ మాట్లాడిన సందర్భంలో ప్రభు అంటున్న మాట, నీకు నీవుగా పలికింది కాదు, నీకు తెలియదు. ఎవరు తెలియజేశారు నీకు? పరలోకమందున్న తండ్రి ఆ సంగతి నీకు బయలుపరిచాడు, కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నారు. ఈ పేతురు ప్రభువుతో పాటు నడుస్తూ, ప్రభువుతో పాటు కూర్చుంటూ, ప్రభువుతో పాటు ఆయన యొక్క ఆ యాత్ర కొనసాగిస్తూ ఒక సందర్భంలో, ప్రభువా, నా ప్రాణం పోయినా సరే, నేను చచ్చిపోయినా సరే, నువ్వెవరో ఎరగను అని చెప్పి నేను అనను అన్నాడు. ఎవరు? పేతురు. ప్రభు అంటారు కదా, కోడి గుయ్యక ముందు ముమ్మారు నేను ఎవరో ఎరగనని ఖచ్చితంగా నువ్వు చెప్తావు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇంటికి వెళ్తే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కని సంభాషణలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంత ఖచ్చితంగా ప్రభు అన్నాడు పేతురుతో, పేతురా, నువ్వు అబద్ధం ఆడతావు, గ్యారంటీగా, తప్పనిసరిగా నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పినప్పుడు పేతురు, నా ప్రాణం పోయినా నేను చెప్పను అన్నాడు. కానీ ప్రభువుని గెత్సెమనే తోటలో, ప్రభుని ఒలీవల కొండ మీద ఆయన అరెస్టు చేసిన తర్వాత, బంధించిన తర్వాత, ఆ యొక్క బంధించడం తర్వాత ఆయన ఎక్కడ తీసుకువెళ్ళారంటే తీర్పుకి తీసుకుని వెళ్ళారు. తీర్పుకి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఎవరెవరు వెళ్ళారంటే యోహాను, పేతురు ఇద్దరు కూడా వెళ్ళారు. పేతురు ఏం జరుగుతుందో దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ప్రభువుకి ఎలాంటి శిక్ష విధిస్తారు, ఏం మాట్లాడతారు అని చాలామంది ఆయన ప్రశ్నించారు. ముగ్గురు ప్రాముఖ్యంగా పేతురుని, అయ్యా పేతురు గారు, నేను ఎక్కడో చూసినట్టుందండి, యేసుక్రీస్తు ప్రభుతో పాటు నువ్వు ఉన్నావు కదా అంటే, అబ్బాయి, నాకు అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. ఆయనకి నాకు ఏ సంబంధము లేదు అన్నాడు. ఒక చిన్న పిల్ల వచ్చి అడిగితే పేతురు అంటున్నాడు కదా, అసలు ఎవరో నాకు ఆయన తెలియదు అంటే, పేతురులో ఎంత భయం ఏర్పడిందంటే చిన్న పిల్లలకు కూడా అబద్ధం చెప్పేంత భయం ఏర్పడింది. ఎందుకంటే ప్రభువుని ఎరగక పేతురు ఉన్నాడు. అయితే పేతురు మూడోసారి అబద్ధం చెప్పినప్పుడు కోడి కూసింది. కోడి ఎదురు చూస్తుంది దేనికోసం? కుయ్యటానికి. ఎందుకు? దేవుడి మాట తప్పనే తప్పదు, పేతురైనా మాట తప్పచ్చు, కానీ ఎవరి మాట తప్పదు? దేవుని మాట తప్పదు. కాబట్టి ఎప్పుడైతే పేతురు ముమ్మారు అబద్ధం చెప్పాడో కోడి వెంటనే కూసింది. ప్రభు పేతురు వంక చూశాడు. పేతురు హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. ఒక చక్కని మాట పేతురు గురించి ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75వ వచనం త్వరగా చదువుతుంది. పేతురు జ్ఞాపకం తెచ్చుకుని ఈ మాట వినండి, సంతాపపడి ఏడ్చెను. అంటే ఇది ఒక చిన్న మాటలాగా మనకు కనిపిస్తుంది. పేతురు ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి సంతాపడ్డాడు, అంటే బాధపడి ఏం చేశాడు? ఏడ్చాడు. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. చరిత్ర చెప్పేది ఏంటంటే, దైవ గ్రంథంలో మనకి ఒక పేతురు సంతాపపడి ఏడ్చెను అని ఉంటుంది. పేతురట ప్రతిరోజు కోడి గుయ్యగానే ఏడ్చేవాడట. తాను బ్రతికున్నంత కాలం ప్రతిరోజు ఏం గుయ్యగా నేర్చేవాడు? కోడి కోత వినపడగానే పేతురు ఏం చేసేవాడు? ఏడ్చేవాడు. పేతురుని ఆట పట్టించడానికి పిల్లలందరూ పేతురు వెనకమాలు చేరి కొక్రోకో అని అరిచేవాళ్ళట. ఎవరిని చూసి? పేతురుని చూసి. వాళ్ళ అరుపు విని ఏడుపు మొదలు పెట్టేవాడట.
చరిత్రకారులు అంటారు ఆయన కళ్ళ కింద చారలు పడిపోయినాయి, 2 కళ్ళ కింద. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి. అది పశ్చాత్తాపడటం అంటే, అది సంతాపడటం అంటే. అంతకుముందు పేతురుకి ప్రభువుని ఎరగకుండా ఉన్నాడు, ప్రభు శక్తిని గ్రహింపులోకి తెచ్చుకోలేక ఉన్నాడు. ప్రభు గురించి నేను ఎరగను అని చెప్పి అన్నటువంటి వ్యక్తి ముమ్మారు అబద్ధం చెప్పాడు. ప్రభు మాట నిజమైంది, తర్వాత సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, పేతురు ప్రభువుతోనే ఉన్నాడు కానీ ప్రభువుని ఎరగకుండా ఉన్నాడు. పేతురు అంటే అర్థం ఏంటి? సీమోను, రాయి, కేఫా. ఈ రాయి ఎవరిలో ఉంది? ప్రభువులో ఉంది, నీళ్ళలో ఉంది. కానీ నీళ్లు రాయిలో లేవు, నీళ్లు రాయిలో లేవు. ఆ విధంగా ఒక భక్తుడు ప్రభువుతో నడిచినా కానీ ప్రభువుని ఎరగకుండా ఆయన నడుస్తూనే వచ్చాడు. అయితే అపోస్తల కార్యాల్లో ఒక అద్భుత కార్యం జరిగింది కదా. ఏం జరిగింది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మేడగదిలో వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగానే ఆ రాయి అయినటువంటి పేతురు, దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నటువంటి పేతురు, యేసుక్రీస్తు ప్రభువుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ పేతురే బలంగా నిలబడి ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి సుమారుగా 3000 మంది రక్షణ పొందుకున్నారు. ఒకే ఒక ప్రసంగం. ఇదే పేతురు నాకు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. కానీ ప్రభువుని ఎరకలోకి తెచ్చుకున్న తర్వాత, ఎరిగి ఉన్న తర్వాత ఆ పేతురే బలంగా దేవుని కొరకు నిలబడ్డాడు. అయితే నా ప్రశ్న మళ్ళీ మొదటి ప్రశ్నకి వెళ్తూ ఉన్నాను. దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నామా? దేవుణ్ణి ఎరగని అన్యులు ఉన్నారు, దేవుణ్ణి ఎరగని యాజకులు ఉన్నారు, దేవుణ్ణి ఎరగని భక్తులు ఉన్నారు, దేవుణ్ణి ఎరగని క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులే, కానీ ఎవరు తెలియదు వాళ్ళకి? క్రీస్తు ఎవరో తెలియదు. క్రీస్తులో ఉండే అనుభవం వాళ్ళకి లేదు. రాయి నీళ్ళలో ఉంది, కానీ నీళ్లు దేంట్లో లేవు? రాయిలో లేవు. ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ దాంట్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా వెళ్ళదు, రాయి అరిగిపోవాల్సిందే. ఈరోజు మన ప్రశ్న, మన ముందున్నటువంటి ప్రశ్న, నేను క్రైస్తవుణ్ణే, నేను పరిచారకుణ్ణే, నేను యాజకుణ్ణే, నేను సేవకుణ్ణే, నేను విశ్వాసనే, కానీ నాకు దేవుడు తెలుసా? దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నానా అనేది ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకి చాలా విషయాలు సుదీర్ఘంగా ఉంటాయి దైవ గ్రంథంలో. దేవుడు అంటే ఎవరు అని చెప్పి మనం ఒక ప్రశ్న వేసుకున్నామంటే చాలా విషయాలు మనకు వస్తాయి. సమయం సరిపోదు కాబట్టి 2-3 విషయాలు చెప్పి నేను ముగించి మన ప్రభు బల్లలోకి వెళ్దాం. అయితే మొట్టమొదటిగా ఎవరు దేవుడు అంటే, మొదటిగా క్రైస్తవులు దేవుని వైపు చూసే విధానం ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభులు వారిని శిష్యులు వచ్చి అడుగుతారు కదా, యేసయ్య, యోహాను గారు ప్రార్థన ఎలా చేయాలి, బాప్తిజం ఇచ్చి యోహాను తన శిష్యులకి ప్రార్థన ఎలా చేయాలని నేర్పుతున్నాడండి, మాకు కూడా ప్రార్థన ఎలా చేయాలని నేర్పవా అని చెప్పి ప్రభువుని అడిగితే ప్రభు ఏమన్నారంటే, పరలోకమందున్న మా తండ్రి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఆరాధించే ఆయన, నువ్వు నేను ఎవరి కోసమైతే ఇక్కడ కూర్చున్నామో, నువ్వు నేను ఎవరి కోసమైతే ఇంత ప్రయాసపడి వచ్చామో, నువ్వు నేను ఎవరి కోసమైతే ఈ మధ్యాహ్నకాల సమయంలో అందరూ పడుకొని బిర్యానీలు తిని పడుకొని ఉంటే వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నాము, దేనికోసం వచ్చామంటే మన తండ్రి అయిన దేవుని కోసం వచ్చాము. హల్లెలూయా. కాబట్టి మొదటిగా దేవుడు ఎవరు? యేసుక్రీస్తు నీకంటే ఆయన నా తండ్రి అండి. ఎవరైనా తండ్రి. తండ్రి మన దేవుడు మనకి తండ్రి అయి ఉన్నటువంటి దేవుడు. ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మనకు తండ్రి. ప్రభువే చాలాసార్లు అన్నటువంటి మాట అది. నేను మిమ్మల్ని నా భుజాల మీద ఎత్తుకొని మోసుకొచ్చాను అని చెప్పి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం ఒక మాట ఉంటుంది, చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. ఓకే. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చాను. చాలు. ఎత్తుకుని ఏం చేశాడు? ఆయన వచ్చేటట్టు. తండ్రి ఏం చేస్తాడంటే పిల్లల్ని ఎక్కడ ఎత్తుకుంటాడు? భుజాల మీద. తెలియదా మీకు? ఎత్తుకోలేదా? తండ్రి ఎక్కడ ఎత్తుకుంటాడు? భుజాల మీద. తల్లి ఎక్కడ ఎత్తుకుంటుంది?
సంకనెత్తుకుంటుంది. అందుకనే దైవ గ్రంథంలో దేవుడట వాళ్ళని ఎత్తుకొని వచ్చాడట. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. ఎక్కడ ఎత్తుకొని వచ్చాడు? ఆయన బాహుబలం కింద వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఆయన భుజాల మీద వాళ్ళని పెట్టుకొని ఎక్కడి నుంచి నడిపించాడు అంటే ఐగుప్తు దగ్గర నుంచి కనాను దేశానికి నడిపించాడు. తండ్రి నడిపించేవాడు, ఆయన భుజాల మీద ఎత్తుకొని ఆయన తప్పక నడిపిస్తాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం మన తండ్రి అయిన దేవుణ్ణి ఏ విధంగా ఎరిగి ఉండాలంటే, నా దేవుడు నాకు తండ్రి, ఆయన నన్ను నడిపిస్తాడు. ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. రెండవదిగా తండ్రి ఎప్పుడూ కూడా పిల్లల పోషణ గురించి ఆలోచన చేస్తారు. దేని గురించి? పోషణ. పోషణ అంటే అర్థం ఏంటంటే వాడు ఏం తింటాడు, వాడికి ఏం కావాలి అనే పోషణ గురించి ఎవరు ఆలోచిస్తారు? తండ్రి ఆలోచిస్తారు. బయట తిరుగుతున్నా కానీ ఎవరన్నా తినడానికి ఇచ్చారనుకోండి, దాన్ని ఏం చేస్తాడంటే భద్రంగా పొట్లం కొట్టుకుని ఎక్కడికి తెస్తాడు? ఇంటికి. ఎందుకంటే ఎవరు తింటారని ఇంట్లో? పిల్లలు తింటారు. తినాలని అనిపించినా ఆకలిగా ఉన్నా కానీ తినకుండా దాన్ని తీసుకుని వచ్చి ఎవరికి పెడతాడంటే పిల్లలకి. ఎందుకంటే ఆయన పోషకుడు, ఆయన సంరక్షకుడు. మన దేవుడు కూడా మనల్ని పోషించేటటువంటి వాడు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తూ ఉంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి సామాన్లన్నీ అయిపోయినాయి. ఏదైతే ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారో రొట్టె గిట్టె అంతా అయిపోయింది, మాంసం అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? వాళ్ళకి ఆహారం కావాలి, తాగడానికి నీళ్లు కావాలి. అయితే 40 సంవత్సరాలు సుమారుగా 2,50,00,000 మంది, 3 కోట్ల మంది సుమారుగా ఉన్నటువంటి జనాన్ని 40 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే భోజనం పెట్టాడు. ఏం చేశాడు? మనకు అవుతుందా? మన చేతిలో అవుతుందా? అవదు, అవదు. అన్ని కోట్ల మందికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల చక్కగా వాళ్ళని పోషించుకుంటూ, అవసరం అనుకుంటే పూరీలు, మాంసాన్ని కూడా ఇచ్చుకుంటూ అరణ్యంలో తిరుగుతూ ఉంటే వాళ్ళని బహు జాగ్రత్తగా ఆయన భుజాల మీద ఎక్కించుకొని అన్నం పెట్టుకుంటూ, నీళ్లు తాగించుకుంటూ, నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు. పోషించుకుంటూ తీసుకుని వచ్చాడంటే కనానికి ఆయన తీసుకుని వచ్చాడు. మన దేవుడు పోషకుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్తలో ఒక మాట అంటారు. ఏమంటారంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఎలాంటి అయినట? కాపరి. ఈ కాపరి ఏం చేస్తాడంటే, కాపరి ఆ గొర్రెలకి ఎప్పుడు ఏ ఆహారం అవసరమో అప్పుడు ఆహారాన్ని ఆయన అందిస్తాడు. కాబట్టి దావీదు రాసినటువంటి 23వ కీర్తనలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును అంటాడు. అంటే గొర్రెల కాపరి పచ్చగా ఎక్కడైతే గడ్డి ఉంటుందో, చిగురు ఉంటుందో అక్కడ గొర్రెలను తీసుకుని వస్తాడు. అర్థం ఏంటంటే కాపరికి గొర్రెలకి ఎలా ఆహారం పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. నా దేవుడికి, మన దేవుడికి మనల్ని ఎలా పోషించాలో ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడు నీకు నీళ్లు అవసరం, ఎప్పుడు నీకు ఆహారం అవసరమో సమయానుకూలంగా ఆయన ఇస్తూ ఐగుప్తుల్ని నడిపించాడు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను నడిపించాడు. ప్రభు అంటున్నారు, నేను మీ కాపరినయ్యా, నేను మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి రేపటి గురించి చింతించకుడి, రేపటి దినము రేపటి కీడు రేపుకు సరిపోతుంది. దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి అంటే పోషించే దేవుని మీద మనం ఆధారపడాలి. ప్రతి ఈవి కూడా పరసంబంధమై అని చెప్పి యాకోబు భక్తులు అంటూ ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనలో ఏ చంచలత్వం లేదు, గమనాలు లేవు అంటాడు. మన దేవుడు మారని దేవుడు, మనకి మంచి ఇచ్చేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మనకి ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎరిగి ఉండాలి అంటే మొదటిగా మనం ఎలా ఎరగాలి? దేవుణ్ణి నా తండ్రి అని చెప్పి ఎరగాలి. కాబట్టి మనం అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు నడిపించేవాడు, నిన్ను పోషించేవాడు, నీ కొరకు తన ప్రాణము అడ్డు పెట్టేవాడు. రెండో విషయము, దేవుడు మనకి ఏమై ఉన్నాడు అంటే ఆయన మనల్ని తల్లి వలె పాలించును. ఏం చేస్తాడు? ఆయన మనల్ని తల్లి వలె పాలించు. తండ్రి వలె ఆయన లాలిస్తాడు, తల్లి వలె ఆయన పాలిస్తాడు. తండ్రి భుజాల మీద ఎత్తుకుంటే తల్లి చంకనెత్తుకొని నిన్ను నడిపిస్తూ ఉంటుంది.
కాబట్టి యెషయా గ్రంథంలో అద్భుతకరమైన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అని చెప్పి వాక్యం ఉంటుంది. కాబట్టి తల్లి ఎలా అయితే బిడ్డను ఆదరిస్తూ ఉందో అలా దేవుడు మనల్ని ఆదరించేవాడే ఉన్నాడు. 49వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేనేమంటున్నాడు, నేను మరవను. హల్లెలూయా. ఒకవేళ కడుపును పుట్టిన కన్నటువంటి తల్లి బిడ్డను మర్చిపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తల్లిగా లాలిస్తాను, నీకు తల్లిగా నిన్ను పాలిస్తాను. అంత మాత్రమే కాదు, తల్లి ఒకవేళ మర్చిపోయినా కానీ నేను మాత్రం నిన్ను మరవను, నిన్ను మరవను అని చెప్పి వాక్యం. దైవ గ్రంథంలో పిల్లల్ని మర్చిపోయిన తల్లులు ఉన్నారు, పిల్లల్ని వదిలేసిన తల్లులు ఉన్నారు. కానీ వాళ్ళు వదిలేసినా కానీ ఎవరు వదిలిపెట్టలేదు, దేవుడు వదిలిపెట్టలే. కొన్ని పరిస్థితులు వచ్చినాయి. హాగర్ ఏం చేసింది, పిల్లల్ని తీసుకెళ్ళి ముళ్ళకంపలో వేసేసింది, పొదల కింద వదిలేసింది. ఎవరు? హాగర్. ఎవరిని తీసుకుని వెళ్ళి? ఇష్మాయిల్ని తీసుకుని వెళ్ళి. అబ్రహాము గారు హాగర్ని ఇష్మాయిల్ని మూటములి సర్దేసి వాళ్ళని పంపించేసినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు తిత్తిలో నీళ్ళు అయిపోతాయి. పిల్లవాడు నీళ్ళ కోసం ఏడుస్తూ ఉంటే హాగరమ్మ గారికి ఏం చేయాలో అర్థం కాక ఏం చేసింది, బిడ్డను తీసుకుని వెళ్ళి పొదల్లో పడేసిందంట. తీసుకుని వెళ్ళి ఇంకేంటి, ఆ చచ్చిపోవడం నేను చూడలేను నా కళ్ళతో, వాడిని జావని అని చెప్పి పొదలో పడేసి ఎక్కడికి వెళ్ళింది, దూరంగా వెళ్ళి చూస్తూ ఉంది బిడ్డని. తల్లి ఆ విధంగా చేయొచ్చా? తల్లి ఆ విధంగా వదిలేయొచ్చా అంటే తప్పలేదు పాపం అమ్మగారికి. బిడ్డని వదిలేసినప్పుడు ఆ బిడ్డవాడు ఏడిస్తేనంట వాడు, దేవదూతలు అంటున్నారు కదా, దేవుడు అంటున్నాడు కదా, దేవుడు ఆ చిన్నవాడిని మొర వినేను అని చెప్పి వాక్యం ఉంటుంది. పిల్లోడు నీళ్ళు లేక ఏడుస్తున్నాడు అంటే మొర పెడుతున్నాడు దేవుడికి, అయ్యా మా అమ్మాయి నన్ను వదిలేసింది, అయ్యా మా అమ్మాయి నన్ను విడిచిపెట్టేసింది, మా అమ్మాయి నన్ను పొదల కింద పడేసింది, ఇంక నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు, నువ్వే నాకు దిక్కు అని చెప్పినప్పుడు వాక్యం ఉంటుంది, దేవుడు ఆ చిన్నవాని మొర వినేను. దేవుడు చెప్తాడు, అరే వీడు చచ్చిపోడురా, వీడు గొప్ప జనముగా చేయబడతాడు. హల్లెలూయా. బలమైన జనముగా చేయబడతాడు. తల్లి వదిలేసింది కదా, తల్లి వదిలేసినా కానీ వీడు బలమైన జనముగా చేయబడతాడు, నేను వాడిని బలమైన జనముగా చేస్తాను. వాక్యం ఉంటుంది, అప్పుడు ఆమె కన్నులు తెరువగా నీళ్ళ ఓట కనపడిందట. ఎవరికి? హాగరమ్మ గారికి. బైబిల్ ఆన్లైన్లో కూడా మనం చదువుకున్న ఒక మాట ఏంటంటే, సమస్య పరిష్కారం మన పక్కనే ఉంటుంది, ఆ పరిష్కారం మనకు కనపడాలంటే ఏం చేయాలి, మన కళ్ళు తెరవబడాలి. అక్కడ ఏమైనా ఓట కొత్తగా పుట్టిందంటే కొత్తగా పుట్టలేదు. మారా వెళ్ళినప్పుడు ఏమైంది, మారా నీళ్ళు మధురంగా ఎలా మారాయంటే, మోషే గారికి దేవుడు ఒక మాట చెప్పాడు, చెట్టు ఉంది కదా దాన్ని కొమ్మలు తీసి ఆ నీళ్ళలో వేయి అన్నాడు. ఆ చెట్టు అప్పటికప్పుడు పుట్టిందంటే లేదు, అక్కడే ఉంది. కానీ ఎవరికి కనపల్లా? మోషే కనపడలేదు, వాళ్ళకి తెలియలేదు. అదేవిధంగా హాగర్తో దేవుడు అంటున్నటువంటి మాట, హాగర్కి దేవుడు కనపరుస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో పక్కనే నీటి ఓట ఉంది, నీళ్ళు పట్టుకునే ఇలా చిన్నవాడికి ఇచ్చేసేయి అని చెప్పాడు. కాబట్టి పొదల్లో వదిలేసిన బిడ్డని దేవుడు ఆదరించి గొప్ప జనంగా చేశాడు. మరొక తల్లి కన్నది, పాపం వాడిని ఎలా పెంచుకోవాలో అర్థం కాక ఒక బుట్ట చేసి ఆ బుట్టకి కీలు పూసి నైల్ నదిలో వదిలేసింది. ఎవరా తల్లి? యోకేబేతు. బిడ్డ ఎవరు? మోషే గారిని కనిన తర్వాత 3 నెలలు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి, తర్వాత ఇంకా కాపాడలేము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక చిన్న బుట్టను చేసి ఆ బుట్టలో మోషే గారిని పెట్టేసి కీలు పూసి దానికి దేంట్లో వదిలేశారంటే నైల్ నదిలో వదిలేశారు. నైల్ నది చాలా పొడవైన నది, నైల్ నది చాలా భయంకరంగా ఉండే నది, దాంట్లో ముసళ్ళు ఎక్కువ ఉంటాయి. అంతేకాదు నదిలో గడ్డి పొదలు ఎక్కువ ఉంటాయి, పపాయాస్ అనే గడ్డి పొదలు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి ఆ పొదలో ఎవడన్నా చిక్కుపోతే ఇంకెవడికి కనపడ్డు, వాడు బయటికి రావడం అసాధ్యం. అట్లాంటి గడ్డి పొదలు ఉన్నటువంటి నైల్ నదిలో, ముసళ్ళు తిరిగే నైల్ నదిలో ఎవరిని వదిలేసింది? మోషే గారిని వదిలేసింది. అయ్యో ఇంకా వాడిని వీళ్ళు ఎట్లా చంపేస్తారు వీళ్ళు, వాడి చావు నా కళ్ళతో నేను చూడలేను, నా వల్ల కాదమ్మా అని చెప్పి నదిలో వదిలేస్తే, మిరియాము కాపలాగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. ఎటు వెళ్తుందో ఆ బుట్ట చూద్దామని చెప్పేసి
ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి కుమార్తె ఎవరిని ఎత్తుకుంది అంటే ఆ వదిలివేయబడినటువంటి విడిచిపెట్టబడినటువంటి బిడ్డను ఎత్తుకుంది. ఇప్పుడు విడిచిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎవరు కుమారుడు అయ్యాడు? రాకుమారుడు అయ్యాడు. కాబట్టి మోషే చదువుకున్నది, మోషే పెరిగింది అంతా కూడా రాజనగరిలో ఫరో కుమారుడుగా మోషే పెరిగాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా అందరూ వదిలేసినా కానీ, తల్లి వదిలేసినా కానీ, మా వల్ల కాదు అనుకున్నా కానీ దేవుడు కనిపెట్టి మిరియాము ద్వారా వాడిని గమనిస్తూ తీసుకుని వచ్చి రాజకుమార్తె ఎత్తుకునేటట్లు చేసి వాళ్ళకే బిడ్డగా ఆయన చేసి తర్వాత ఎవరి దగ్గరికి తేబడ్డాడంటే ఎక్కువ దగ్గరికే తేబడ్డాడు. కొంతకాలం ఆమె పెంచింది. తర్వాత ఎక్కడ పెరిగాడు అంటే రాజనగరిలో మోషే పెరిగాడు. గొప్ప నాయకుడిగా పెరిగాడు. తల్లి వదిలిపెట్టవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒక తల్లి తన కుమారుడిని తీసుకుని వెళ్ళి గుళ్ళో వదిలేసింది. ఎక్కడ? గుళ్ళో. చిన్న బిడ్డని పాలు విడిచిన తర్వాత ఏం చేసింది? ఆయన తీసుకుని వెళ్ళి గుళ్ళో వదిలేసింది. ఎవరా తల్లి? అన్న. ఎవరిని వదిలేసింది? సమయోల్ని వదిలిపెట్టేసింది. ఏమండి, అంత పసిపిల్లోని ఆడేం చేస్తాడు? గుళ్ళో పని. ఆడికి ఏమొచ్చు? ఏం ఆలోచించలా. ఏంటంటే ఆమె దేవునికి వాగ్దానం దేవుని మొక్కుకొని ఉంది. అయ్యా నా కుమారుని ఇస్తే నీకు తిరిగి బహుమానంగా ఇస్తానని ఆ బిడ్డను తీసుకెళ్ళి పాలు విడవంగానే తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టేసింది? గుళ్ళో వదిలేసింది. తర్వాత వాడు ఆ గుళ్ళో ఎలా ఉన్నాడో ఎలా పెరిగాడో అంతా ఎవరు నడిపించారంటే దేవుడే నడిపించాడు. గుళ్ళో వదిలిపెట్టబడినటువంటి బిడ్డ యాజకత్వము నేర్చుకుంటూ దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి ఆ చిన్న బాలుడు. వాక్యం ఉంటుంది కదా, ఆ రోజుల్లో ఆ దినాల్లో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవడం అరుదు. కానీ ఎవరు విన్నారు? సమయోలు విన్నాడు. విడిచిపెట్టబడిన వాడే, గుళ్ళో వదిలివేసినటువంటి బాలుడే, కానీ దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు వదిలిపెట్టలేదు. ఈ చిన్న బాలుడిని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడంటే ఆయన్ని, ఆ చిన్న బాలుడు దేవుని చేతిలో పెరుగుతూ దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఒక గొప్ప ప్రవక్తగా ఆయన గుర్తింపబడ్డాడు. యాజకుడిగా ఆయన ఉన్నాడు, న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఆయన ఉన్నాడు. రాజులకి అభిషేకం చేశాడండి. హల్లెలూయా! ఎవరికి? రాజులకి అభిషేకం చేశాడు. అంత గొప్పగా ఎదగటానికి ఎవరు నడిపించారంటే దేవుడే. కాబట్టి మన దేవుడు వదిలిపెట్టేవాడు అస్సలు. ఒకవేళ తల్లి వదిలేస్తుందేమో కానీ ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టాడు. కాబట్టి ఒక పాట కీర్తనకాడు అంటాడు కదా, తండ్రి ఆయనే తల్లి ఆయనే, తండ్రి ఆయనే తల్లి ఆయనే, పాలించును నన్ను పాలించును, లాలించును నిన్ను. కాబట్టి మన దేవుడు ఎవరు వదిలేసినా కానీ ఆయన వదిలే దేవుడు కాదు. నీతో ఉంటాడు, నాతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? ఎన్ని విషయాలు చూసుకున్నాం మనం? 2 విషయాలు త్వరగా వెళ్దాం. ఒకటి, దేవుడు మనకి తండ్రే ఉన్నాడు. రెండోది, దేవుడు మనకి తల్లే ఉన్నాడు. మూడో విషయము, దేవుడు మనకి మంచి బంధువై ఉన్నాడు. ఎవరట? మంచి బంధువు. ఎందుకంటే బంధువుల్లో అందరూ మంచిగా ఉండరు. కొంతమంది బంధువులే కానీ రాబంధులుగా ఉంటారు. ఎలా ఉంటారు? రాబంధులుగా. అంటే ఏం దొరుకుద్దా పిక్కు తిందామని చూస్తారు. కానీ నీకు అవసరత ఉన్నప్పుడు, నీకు కష్టం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చేసే సహాయం ఏమీ కూడా ఉండదు. మంచి బంధువు అయితే ఏం చేస్తాడంటే మన శ్రమల్లో మనల్ని ఆయన విడిపిస్తాడు, మన కష్టాల్లో మనకి తోడుగా ఉంటాడు. రాబంధు అయితే ఏం చేస్తుందంటే మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నువ్వు నాకు ఏమిస్తావు, ఇదే పద్ధతిలో ఉండేది రాబంధు. అయితే దేవుడు మనకి ఎలా ఉన్నాడు అంటే ఆయన మనల్ని విడిపించే మంచి బంధువై ఉన్నాడు. హల్లెలూయా! మంచి బంధువై ఉన్నాడు దేవుడు. రూతు గ్రంథంలో ఒక చిన్న సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. రూతు అత్తగారైన నయోమితో పాటు ఎక్కడికి వచ్చేసింది? బెత్లెహేముకి వచ్చేసింది. నీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే నా ప్రజలే ఎవరితో పాటు వచ్చింది? అత్తగారితో పాటు వచ్చింది. మరి యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డ నన్ను నమ్ముకొని వచ్చింది బెత్లెహేముకి. దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష, ఎప్పుడూ కూడా అట్లాంటి దేవుడిని వాళ్ళు చూస్తుండలేదు. ఇక్కడ ఆచార అలవాట్లు ఏమీ తెలియవు. కానీ ఎవరితో వచ్చేసింది? నయోమితో వచ్చేసింది, అత్తగారితో పాటు. అయితే నయోమి బాధ్యత కలిగి రూతుకి ఒక మాట చెప్తుంది. అమ్మా,
నువ్వు ఉన్నటువంటి కష్టాల్లోంచి నువ్వు ఉన్నటువంటి శ్రమల్లోంచి నేను విడిపించటానికి మనకు ఒక బంధువు ఉన్నాడు అని చెప్పి ఎవరితో అంటుంది అంటే రూతుతో అంటూ ఉంది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. త్వరగా చూద్దాం. ఎవరైనా బోయజ్ గారు ఆ మనుష్యుడు మనకి సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు. కాబట్టి మనం ఉన్న బంధకాల్లోంచి మన శ్రమల్లోంచి మనం విడిపింపబడాలి అంటే ఎవరు చేయగలరు ఆ పని? బోయాజు చేయగలడు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? అత్తగారు కోడలుగా చెప్తూ ఉంది. అయితే కోడలు బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బోయాజు ఆమెతో ఒక మాట అంటూ ఉన్నాడు. అమ్మా రూతమ్మ, నిన్ను విడిపించటానికి నేను శక్తిమంతుణ్ణే, నేను విడిపింపగలను, ఆ శక్తి నా దగ్గర ఉన్నది, నువ్వు అన్నమాట వాస్తవమే. కానీ నీకు నాకంటే కూడా ఇంకొక సమీప బంధువు ఉన్నాడు. అంటే ఇప్పుడు బోయాజు గారు ఏమైపోయారు? రూతమ్మకి కొద్దిగా దూర బంధువు అయ్యాడు. అయితే ఈ దూర బంధు కన్నా కానీ ఇంకొక బంధువు ఉన్నాడు, ఆయన కొద్దిగా సమీపంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి బోయాజు ఎవరికి అప్పచెబుతున్నాడు బాధ్యత అంటే సమీప బంధువుకి అప్పచెబుతున్నాడు. ఆయన అడుగు ఒకసారి, ఆయన ఏమంటాడో చూద్దాం. ఆయన ఒకవేళ విడిపించలేకపోతే నేను విడిపిస్తాను అని చెప్పి ఎవరు సలహా ఇస్తున్నారంటే బోయాజు గారు సలహా ఇస్తున్నారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటికి రారు కాబట్టి బోయాజు గారే ఆ సమీప బంధువుని పిలిచి ఆయనతో చెప్తూ ఉన్నారు కదా, అయ్యా మరి నయోమి రూతు ఇద్దరూ కూడా దేశంగాని దేశం మోయాబు దేశం వెళ్ళి అంతా కోల్పోయి వెనక్కి వచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళని విడిపించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది, నువ్వు సమీప బంధుడివి నాకంటే కూడా, ఏం చేస్తావు నువ్వు అంటే ఆయన ఏం చేశాడు? నా వల్ల కదని చెప్పులు చేతితో పెట్టేశాడు. చెప్పులు చేతిలో పెట్టేశాడు. నేను విడిపించలేను అంటే ఎవరు విడిపించారు అప్పుడంటే బోయాజు వాళ్ళని విడిపించాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అద్భుతంగా ఉంటుంది మాటలు చివరి భాగాల్లో. చివరి భాగంలో నేను మహలోను భార్య అయిన అక్కడి నుంచి చదువుదాం. నేను మహలోను భార్య అయిన రూతను మోయాబీయురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను డిక్లరేషన్ ఇచ్చాడు అయ్యగారు అందరి ముందు. ఏమనంటే సమీప బంధువు చేయలేని పని నేను చేశాను కాబట్టి నేను ఆమెను పెండ్లి చేసుకుంటున్నాను అని చెప్పి ఎవరు చెప్తున్నారంటే బోయాజు చెప్తూ ఉన్నారు. దీన్ని ఎందుకంటే మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మన సమీప బంధువు చేయలేనటువంటి పని ఆయన చేస్తారు. మన సమీప బంధువు మనకి విడుదల దయచేయలేడు కానీ ఆయన మనకి విడుదలని దయచేస్తారు. రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఈ మాట. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసునందు, జాగ్రత్తగా వినండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా, ఇది జాగ్రత్తగా వినాలి, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము విడుదల ఇవ్వలేకపోయింది, ధర్మశాస్త్రము మీ పాపముల నుంచి మీకు క్షమాపణ ఇవ్వలేకపోయింది, ధర్మశాస్త్రము మీకు సమీప బంధువు అయినప్పటికీ కూడా మిమ్మల్ని రక్షించుకోలేకపోయింది. కానీ దాని తర్వాత వచ్చినటువంటి ప్రభువు ఆయన రక్తము కాచటము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆయన విడిపించాడు. కాబట్టి మీ సమీప బంధువు కన్నా దగ్గర బంధువు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా. బోయాజు రూతును విడిపించటానికి సమీప బంధువు వల్ల కాకపోతే ఆయన ఆ బాధ్యత తీసుకున్నాడు. ధర్మశాస్త్రము చేయలేని పని యేసుక్రీస్తు ప్రభువుల వారు చేశారు. ఆయన నిన్ను విడిపించగల సమర్థుడై ఉన్నాడు. నీ పాపముల నుండి, నీ శాపముల నుండి అన్నిటినీ కొట్టివేసి ఎవరు సమీప బంధువుగా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. కాబట్టి మూడవదిగా ఆయన మనకి బంధువు అయి ఉన్నాడు. ఈరోజు మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? ఇక్కడికి మీ తండ్రి దగ్గరికి వచ్చారు, మీ తల్లి దగ్గరికి వచ్చారు, మీ బంధువు దగ్గరికి మీరు వచ్చారు. ఆయన చూడటానికి మీరు వచ్చారు. నాలుగవది విషయం చెప్పి ముగించేస్తారు. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకి ఏమై ఉన్నారంటే ఆయన మంచి స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. మంచి స్నేహితుడు. స్నేహితుల్లో మీకు ఎన్ని రకాలు ఉంటారో బాగా తెలుసు కదా. స్నేహితుల్లో మంచి స్నేహితులు ఉంటారు, చెడు స్నేహితులు కూడా ఉంటారు.
అంటే సహజంగా స్నేహం అనేది ఏర్పడుతుంది, కానీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా మనల్ని ఆదుకోలేరు. కానీ నిజమైన స్నేహితులు మనతో బాగా పరిచయం ఉండి వాళ్ళతో సమయం గడిపే కొద్దీ వాళ్ళకి మనకి అవగాహన ఏర్పడినప్పుడు వాళ్ళు మన కష్ట సమయంలో నిలబడతారు. వారే నిజమైన స్నేహితులు. సామెతల గ్రంథము ఒక మాట ఉంటుంది, 17వ అధ్యాయము 17వ వచనంలో అద్భుతకరంగా ఉంటుంది. సామెతలు 17:17. Proverbs 17:7. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? విడువక ప్రేమించును. నువ్వు జేబులో డబ్బులు ఖర్చు పెట్టినంత వరకే ఆ నీతో తిరిగి, నువ్వు రూపాయి ఖర్చు పెట్టకపోయినప్పుడు ఆ నీతో పాటు రాకపోతే వాడు నిజమైన స్నేహితుడా అబద్ధ స్నేహితుడా? అబద్ధ స్నేహితుడు. అంటే వాడు ఎంతవరకు నువ్వు ఖర్చు పెడతావో అంతవరకే నీతో ఉంటాడు. ఒకసారి నువ్వు ఖర్చు పెట్టడం ఆపేయంగానే వాడు నీతో ఇంకా ఉండడు. కానీ నిజమైన స్నేహితుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన నీతో కూడా తోడుగా వస్తాడు. హల్లెలూయా. ఆయన నిజమైన స్నేహితుడు. అటువంటి స్నేహితుడు దుర్దశలో, అంటే నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు సహోదరుడుగా ఆయన ఉంటాడు. సహోదరుడిగా ఉంటామంటే చాలా గొప్ప బాధ్యత అండి. దైవ గ్రంథంలో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన జ్యేష్ఠత్వము తీసుకొని ఆయన చాలా కార్యాలు చేశారు. సహోదరుడి యొక్క బాధ్యత ఏంటంటే తనకన్నా చిన్నవాళ్ళు కష్టంలో ఉంటే వీళ్ళు చూస్తూ ఊరుకోకూడదు, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. సహోదరుడిగా ఉంటామంటే అది. మీకు ఒకవేళ మీ తమ్ముళ్ళు, మీ అక్కల్లో, మీ చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు నిర్లక్ష్యం చేయొద్దు. సహోదరుడి బాధ్యత ఏంటంటే పెద్దవారుగా ఉన్నటువంటి వారు, గృహానికి పెద్దవారుగా ఉన్నటువంటి పిల్లలు మరి ముఖ్యంగా మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను అంటూ ఉన్నారు కదా, నిజమైన స్నేహితుడు విడవక నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాడు, అటివాడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టకుండా మంచి స్నేహితుడుగా, ఒక సహోదరుడుగా నీతో పాటు ఆయన ఉంటాడు. దేవుడు అబ్రహాంని నా నిజమైన స్నేహితుడు అని చెప్పి పిలిచాడు. ఎవరిని? అబ్రహాము గారిని. అబ్రహాం గారిని దేవుడు అన్నమాట నా స్నేహితుడు అని అన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఏమైపోయాడు? స్నేహితుడు అయిపోయాడు. అబ్రహాంకి దేవుడు ఏమైపోయారు? స్నేహితుడు. ఇద్దరు కలిసి ఒకరంటే ఒకరికి బాగా తెలుసు, ఒకరంటే ఒకరికి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి కూడా ఒకే మార్గంలో నడిచారు. దాన్ని బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాము దేవుడు స్నేహితుడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా యోహాను సువార్తలో ఒక 15వ అధ్యాయంలో ఆయన పలు సందర్భాల్లో పలికినటువంటి మాట ఏమిటి అంటే, నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎవరు స్నేహితులై ఉంటాం? దేవునికి. ఎప్పుడు ఉంటాం దేవునికి స్నేహంగా అంటే ఆయన చెప్పిన పని మనం చేసినప్పుడు, ఆయన మాటలో మనం నడిచినప్పుడు. మరొక మాటలో అంటారు కదా ప్రభు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. ఒక వ్యక్తి తన స్నేహం కొరకు ప్రాణం పెట్టాడంటే వాడికంటే గొప్పవాడు ఇంకెవరూ కూడా లేరు. కనుక ప్రభు అంటారు, మిమ్మల్ని నేను స్నేహితులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాను అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభు నిన్ను స్నేహితుడు అని పిలిచాడంటే నువ్వు ప్రభువుకి స్నేహితుడు అయిపోయావు. ప్రభువు నీకు స్నేహితుడు అయ్యాడు. ఆయన బంధువు అయ్యాడు. ఆయన మనకి స్నేహితుడు అయ్యాడు. ఆయనతో మాట్లాడటానికి, ఆయనతో సమయం గడపటానికి, ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు మనకి మంచి స్నేహితుడై ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏమై ఉన్నాడు నీకు? దేవుడి గురించి నువ్వు ఎరిగి ఉన్నావా అంటే దేవుని గురించి మనం ఎరిగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. 4 విషయాలు క్లుప్తంగా నేను మీకు తెలియపరిచాను. మొదటిగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు మనల్ని విడిచిపెట్టినా, ఎవరు మనల్ని వదిలేసినా, ఎవరు మనల్ని పోషించకపోయినా ఆయన పోషించి భుజాల మీద మోసే తండ్రే ఉన్నాడు. ఎవరు మనల్ని వదిలేసినా కానీ చంకన ఎత్తుకొని ముదిమ వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అని చెప్పి వాక్యం ఉంటుంది. నిన్ను విడువక ఎత్తుకొని లాలించే తల్లి అయి దేవుడు ఉన్నాడు. నీ శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఇబ్బందులో ఉన్నప్పుడు ఒక మంచి బంధువై నిన్ను విడిపించే శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువువారు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన నీకు నిజమైన స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన స్నేహితుడిగా కలిగి ఉన్న మనందరం కూడా ధన్యులం. ఒక స్నేహితుడితో నువ్వు ఎలా మాట్లాడతావో అలా ప్రభుతో నువ్వు మాట్లాడవచ్చు. ఒక బంధువుతో ఎలా ఉంటావో అలా దేవునితో నువ్వు ఉండవచ్చు.
ఆ శక్తిని కనుక మనం ఎరిగి ఉంటే, దేవుని గురించి ఎరిగి ఉంటే మనం బలంగా ఆయన కొరకు ఈ లోకంలో నిలబడతాం. అసలు అనుభవం వేరు. కంప్లీట్లీ ఒక విభిన్నమైన అనుభూతిని మనం పొందుకుంటాం. ఎప్పుడు అంటే దేవుని గురించి నువ్వు ఎరిగినప్పుడు. దేవుని గురించి ఎరగనంతసేపు కూడా నువ్వు నామమాత్రంగానే ఉంటావు. మనందరం కూడా నామమాత్రంగానే సంఘానికి వస్తాం, నామమాత్రంగానే వాక్యం చదువుతాం, నామమాత్రంగానే ప్రార్థన చేస్తాం. దేవుని గురించి ఎరిగి ఉంటే, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు తెలుసుకొని ఉంటే, ఆయన ఎంత శక్తిమంతుడో నీకు తెలిసి ఉంటే, ఆయన ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టావు. అందుకనే వాక్యం ఉంటుంది, రుచి చూసి తెలుసుకున్నది యెహోవా ఉత్తముడని. హల్లెలూయా. దేవుని రుచి చూసినప్పుడే మనకి ఎంత మంచివాడో ఆయన తెలుస్తుంది. హల్లెలూయా. తల ఉంచి మనం కళ్ళు మూసుకుందాం. వీలైతే అందరం కూడా లేచి నిలబడదాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకొని బల్లలోకి వెళ్దాం. గ్లోరీ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా వందనాలు, స్తోత్రాలు. గ్లోరీ, నీకే మహిమ. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, అవును యేసయ్యా, నీవు నన్ను విడువనంటివే. అవును తండ్రి, స్తోత్రం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, ఎవరు నన్ను మన తండ్రి మమ్మల్ని విడిచిపెట్టినా కానీ యేసయ్యా, నిన్ను విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు మాకు ఏమై ఉన్నావో కొన్ని విషయాలు నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రిగా పోషించే దేవుడు, తల్లిగా లాలించే దేవుడు యేసయ్యా, ఒక బంధువుగా తండ్రి మాకు విడుదల దయచేసే దేవుడు, ఒక మంచి స్నేహితుడుగా, మంచి మిత్రుడుగా మాకు సలహాలు ఇచ్చి నడిపించే దేవుడు యేసయ్యా. స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు ఎవరూ లేరు అనే బాధలో ఉన్నామేమో, మమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారనే వేదనలో ఉన్నామేమో తండ్రి. అందరికంటే గొప్ప దేవుడు మీరు మాకు తోడుగా ఉన్నారు యేసయ్యా. ఒక తండ్రిగా మీరు మాకు తోడుగా ఉన్నారు, ఒక తల్లిగా మీరు మాకు తోడుగా ఉన్నారు, ఒక బంధువుగా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి, ఒక మిత్రుడుగా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఇదిగో రాజా, మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. ఇరుకులో ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి సలహాలు ఇస్తూ తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, బల్ల ఆరాధన బల్ల కార్యక్రమంలో కూడా మీరు మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారో వారు దయచేసి లేచి నిలబడినట్లయితే బల్ల మీ దగ్గరికి తీసుకొని రాకపోతుంది. మిగతా వాళ్ళు దయచేసి కూర్చునవలసిందిగా కోరుతూ ఉన్నాను. నజరేయుడైన యేసు తాను అప్పగింపబడబో రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరవబడినటువంటి నా శరీరం అని చెప్పెను. అదేవిధంగా భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడినటువంటి నా రక్తము అని చెప్పాను. నేను తిరిగి వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పి ప్రభు ఆజ్ఞ ఇచ్చాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు యేసయ్యా, వందనాలు, స్తోత్ర. శిలువ మీద తండ్రి
మీరు మా కొరకే మీ ప్రాణమును పెట్టి రాజా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ శరీరము తిని రక్తంలో పాలు పంపులు పొందటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ శరీరం తింటూ ఉండగా నీ రక్తంలో పాలు పంపులు పొందుతూ ఉండగా తండ్రి స్తోత్రం ప్రభా. బల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయండి. ఎంతమంది బిడ్డలు సిద్ధపాటు కలిగి వచ్చారు, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రాకల్లో మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తమని, నిత్య రాజ్యంలో ఉండటానికి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.